రోడ్లు కావాలా? అయితే పింఛన్లు ఆపేయాలి. గుంతలు మరమ్మతు చేయాలా? అయితే పథకాలు ఆపితే సరి. ఇది రహదారుల సమస్యలపై అడిగిన వారికి అమాత్యులు చెబుతుంది. ఒక్కరెవరైనా ముసలి ఒక నెల పెన్షన్ ఇవ్వమంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. 15 కోట్లు ఇస్తాను ఒక్క కదిరికే, 1వ తారీఖుకే 15 కోట్లు నెల నెల డ్రా చేసి ఇస్తాను. దాన్ని ఆపితే ఈ రోడ్లన్నీ ఒక్క నెల ఆపేసినాం అనుకో, ఏం రోడ్లే మిగిలిన అన్ని అద్దం ఉన్నట్టు చేసేయచ్చు. ధర్మాన ప్రసాదరావు సైతం ఇదే తరహాలో సెలవిచ్చారు. ఈ నెల 20న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న ఆయన రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అని ప్రశ్నించారు. పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. ఒక నెల 2 అటు ఇటు పూర్తిగా మళ్లీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికి మరొకసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇంత ముంగల 5 సంవత్సరాల్లో గుంటలు బాగా గుంటలు ఉండిపోయాయి. ఏది కారు పోవాలన్నా, బైకులు నడిచిపోవాలన్నా కానీ చాలా నరక వేతన పడ్డాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసారు, హాయిగా వెళ్ళిపోతున్నాం. వెళ్ళటానికి 5 నిమిషాలు, అంత ముంగలకి గంట బట్టి బండిని బట్టి వర్షాలు పడితే మోకాళ్ళలోకి నీళ్లు. మరి గత 5 సంవత్సరాల్లో ఈ పలకలూరు రోడ్లో నరకం చూసాము ప్రయాణం చేయాలంటే. మరి గుంటలు పడి నాట్లుగాడ వేసిన పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందో లేదో మరి ఈ రోడ్డు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు.